హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అనమాట. నేను వచ్చేసి ఆది జాకెట్ లో నుంచి కొన్ని కొలతలు తీసుకొని ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేస్తాననేది చూపించబోతున్నానండి. ఆల్రెడీ కొలతలు వచ్చేసి తీసానండి. అదొక షార్ట్ వీడియో లాగానే చేస్తాను. ఫస్ట్ ఆది జాకెట్ లో నాకు పొడవు వచ్చేసి పావు తక్కువ 15 ఇంచులు వచ్చిందండి బ్లౌజ్ పొడవు. నడుము వచ్చేసి 33.5 అండి. డీప్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.30 కదా. దానికి ఒక పావు ఇంచు కింద ఖర్చు కోసం, కింద నడుము పట్టి కోసం అండి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన షోల్డర్ కోసం. టోటల్ వచ్చేసి 15.5. అదే 15.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు చూడండి, నడుము కొలత వచ్చేసి 33.5 వచ్చింది కదా. నేను 34 తీసుకుంటున్నాను. 34 లో 4వ భాగం ఎంత అండి? 8.5. చూడండి, ఇక్కడ వచ్చేసి 8.5 మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్. ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి 8.5కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతండి? 9.5. అదే 9.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా రెండింటికి కలిపితే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నానండి. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి కలిపితే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. అదే 6 ఇంచుని ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి చంక వైపున 1.5 ఇంచు తీస్తున్నానండి. 1.5 ఇంచు ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ స్టోన్ స్కేల్ తీసుకొని ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్ ని ప్లేస్ చేసేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే అండి. ఇంకొచ్చేసి నెక్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. డీప్ వచ్చేసి 9 ఇంచెస్. అదే 9 ఇంచెస్ ఇటువైపును కూడా ఇక్కడ మార్క్ చేస్తున్నాను. కింద వైపును కూడా నేను పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేస్తానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, వీళ్ళు బ్రాడ్ ఇష్టపడదండి, అందుకనే ఒక పావు ఇంచు పెట్టాను. లేకపోతే బ్రాడ్ ఇష్టపడితే 3.5 పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వీళ్ళు కొంచెం పెద్దవాడు అనమాట, అందుకోసం. చూడండి, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, 9.5 సగం ఎంతండి? ఈ విధంగా ఫోల్డ్ చేసేసి డాట్స్ కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ తక్కువ 5 వచ్చింది, అదే 5 వచ్చింది ఇక్కడ కూడా మార్క్ చేసేసి లైన్ డ్రా చేస్తున్నాను. మీరు ఈ మెథడ్లో కనుక బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేస్తే చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. ఎవరికైనా ఫిట్ అయిపోతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఓకేనా, ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ అండి. ఇక్కడ వచ్చేసి సైడ్ క్రాస్ అండి. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీయాలి, ఖచ్చితంగా తీయాలండి. ఈ డాట్ పట్టేసిన తర్వాత ఈ క్లాత్ కొంచెం కిందకి జారినట్టు ఉంటుందండి. అప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనం నడుము దగ్గర వచ్చేసి ఖర్చు కూడా బయటకు వచ్చేసిందండి. అంటే సైడ్ కుట్టు కూడా కిందకి జారినట్టు ఉంటది. అది క్రాస్ తీసామనుకోండి పర్ఫెక్ట్ గా ఉంటుందండి, అందుకోసం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఒక పావించ్ అండి. పావించి ఈ విధంగా డౌన్ చేయడం వల్ల నీకు జారకుండా పట్టుకుంటుందండి. షోల్డర్స్ జారదు, నెక్ వైపున పట్టుకొని ఉంటది. అంతేనండి. ఇప్పుడు ఒకసారి మార్క్ చేసుకున్నట్టుగా ఈ మార్కింగ్ పైన తర్వాత మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్, ఇది వచ్చేసి సైడ్ కుట్టుబడే దగ్గర. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, కట్ చేసేసాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాకు ఆది జాకెట్ లో వచ్చేసి పొడవు పావు తక్కువ 15 ఇంచులు ఉందండి. నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి పావించు, అంటే పావు తక్కువ 15 ఇంచులు ఇక్కడ పావించు కింద నడుపు పట్టికండి. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన షోల్డర్ కోసం, అంటే మొత్తం కలిపి 15.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను.
బ్లౌజ్ లో వచ్చేసి 33.5 నడుము ఉంది, కానీ నేను 34 తీసేసుకున్నానండి. 34 లో 4 భాగం 8.5, 8.5 ఇక్కడ వరకు మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ మార్క్ చేసేసుకున్నానండి. ఇంకొచ్చేసి ఇప్పుడు వచ్చేసి డీప్ నెక్ కొలతే కాబట్టి నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుందండి. అంటే 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత? 9.5. దీనికి చెస్ట్ లూజ్ కోసం వచ్చేసి 9.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా కూడాను ఇంకొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఈ ఒకటి ప్లేస్ లో 1.5 ఇంచ్ యాడ్ చేయండి, అంతేనండి. ఇక్కడ ఇంకే మార్పు చేయబడలేదు. ఇంకా 33.5కైనా 34కైనా ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 ఉంటుంది. చంక డౌన్ కూడా 6 ఇంచులే ఉంటుందండి. ఇంట్లో ఏ మార్పు లేదనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. వీళ్ళకి వచ్చేసి నెక్ 2.5 ఇంచ్ తీసుకున్నానండి. డీప్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టేశాను. కింద వైపున వచ్చేసి వీళ్ళు బ్రాడ్ వద్దన్నారు కాబట్టి పావుతకు 3 ఇంచులు పెట్టేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసేదానండి. ఇంకొచ్చేసి ఇదే ప్రకారంగా కట్ చేస్తే ఎవరికైనా సరిపోద్దండి. ఇంకా సరిపోనిది ఎవరికి అంటేను ఈ చంక రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఈ చంక రౌండ్ తక్కువ ఉన్న వాళ్ళకండి. చంక రౌండ్ ఎక్కువ ఉంటే కొంచెం డౌన్ మార్క్ చేసేసుకోండి. కొంతమందికి చంక రౌండ్ తక్కువ ఉన్నప్పుడు వచ్చేసి చంక రౌండ్ పైకి మార్క్ చేసుకోండి, అంతేనండి. ఇందులో ఇంకేం మార్పు లేదు. ఇంకొచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి 1 ప్లస్ 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోద్దండి. ఎవరికైనా ఇదే మెథడ్ లో కట్ చేస్తే. ఇంకొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, హ్యాండ్ కటింగ్ కోసం క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ చేసేసి కింద వైపు ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాసేసాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి ఆది జాకెట్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. దాని కింద పావు ఇంచ్ వచ్చేసి ఈ పట్టీ కోసము, ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ వైపున ఖర్చు అనమాట. అంటే పావు తక్కువ 10 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పావు తక్కువ 10 ఇంచులు మార్క్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా మార్క్ చేసుకున్నట్టుగా స్కేల్ తో ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఈ చంకడౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెడుతున్నాను ఈ కొలతకి. అదే 3.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేశాను. వీళ్ళకి వచ్చేసి 18 ఇంచెస్ ఉందండి. చూడండి, ఇక్కడికి మార్క్ చేసేసాను. ఇక్కడ నుంచి చూడండి, షోల్డర్ వైపు నుంచి ఒక 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటికి కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఎవరికైనా కూడాను, చాలా కొత్త వారైనా కూడా హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్ గా తీయగలరండి. అందుకోసం ఈజీగా ఉంటుందని ఈ టిప్ చెప్తున్నాను. చూడండి, కింద వైపు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 అండి. మార్క్ చేసుకుంటే ఈ రెండింటికి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ షేప్ ఏ విధంగా తీస్తానని గమనించండి. ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ ఈ విధంగా డౌన్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నారు కదా. ఇక్కడ నుంచి ఈ పావు ఇంచులో కలిపేయండి. ఈ పావు ఇంచులోంచి ఈ లైన్ లో కలిపేయాలి. ఇక్కడ సగంకి వచ్చేసింది కదా. సగంకి వచ్చినప్పుడు వచ్చేసి ఒక పావు ఇంచు కంటే తక్కువ డౌన్ చేసుకుంటూ పోవడమేనండి. ఒక గీత, 2 గీతలు అంతే, పావు ఇంచు కూడా కదా అది. ఆ విధంగా డౌన్ చేసేసి హ్యాండ్ షేప్ ఇచ్చేయడం అండి. చూసారు కదా, పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మిడిల్కి వచ్చేసి కాటు పెట్టేసుకున్నామండి. కింద వైపు క్లాత్ కూడా కట్ చేస్తాం. వచ్చేసి ఫ్రంట్ వైపు లోతు తీద్దామండి. చూడండి, ఇక్కడికి మార్క్ ఉంది కదా, ఘాట్ ఉంది కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేయండి. 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 8 ఇంచెస్ అంటే సగం ఎంత 4 ఇంచెస్ అనమాట. ఈ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి ఒక 30 ఇంచ్ లోతు తీయండి. కొంచెం పెద్ద సైజే కాబట్టి 30 ఇంచ్ తీయండి. చిన్న సైజు వాటికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ సరిపోద్ది. చూడండి, 30లో కలిపేసాము. అక్కడ నుంచి మళ్ళీ 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ మార్కింగ్ లో కలిపేయాలి. మార్క్ చేసుకున్నట్టు కట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అనే గుర్తు కోసం ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ పీస్ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్ నుంచి ఏ విధంగా క్లాత్ ప్లేస్ చేస్తాననేది గమనించండి. ఓపెన్ ఏమో మన వైపు ఉండాలండి. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి చూడండి. వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి క్రాస్ కటింగ్ కాబట్టి స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా పెట్టేస్తామండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్ గా పెట్టేసి మొత్తం అవుట్ లైన్ డ్రా చేసేసానండి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ చంక రౌండ్ ని కట్ చేసేసుకున్నామండి. ఈ ముందుగా కట్ చేసుకోవడం దేనికి అంటే ముందు మార్క్ చేసేసుకుంటాం. ఈ మార్కింగ్ మనము
అవతలైనా కట్ చేస్తాం, కొంచెం లోపలికైనా కట్ చేస్తాం. అట్లాంటప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి కొంచెం హెచ్చు తగ్గులు రావచ్చు. అదేదో ముందుగా కట్ చేసుకుంటే ఈ చంక రౌండ్ షోల్డర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. మిగతాదంతా మార్క్ చేసుకోవాల్సిందే. ఇది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ కి బ్యాక్ ఒకేలా ఉంటుంది కదండి, అందుకోసం. ఇక్కడ వచ్చేసి కొంచెం నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఇది కూడా ఇక్కడ పావించ్ అని చెప్పాను కదా, ఈ పావించ్ అనేది ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపేయండి. ఓకేనా. వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసేసానండి. ఇంకొచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ పని మీద పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకొచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒక లైన్ డ్రా చేద్దాం. కింద వైపు వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా నెక్ వైపు కట్ చేస్తాం కదా, పై వైపున అక్కడ వరకు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర కూడాను, చంకలో తీయాలి దానికి కూడాను ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి బాక్స్ లాగా ఈజీ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ప్రతిదీ టేప్ తో చూపిస్తున్నానంటే కొత్త వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా, అందుకోసం అండి. అందుకోసం ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపు లోతు తీసేసాను. ఇంకా వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13.5 అండి. 13.5 ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్కేల్ తో ఒక లైన్ డ్రా చేయండి. ఓకే అండి, ఇంక ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మీరు 1.5 తీసుకుంటారా, 1.5 2 ఇంచెస్ వరకు కూడా తీసేసుకోవచ్చు అండి. నేను వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ చేసేస్తున్నాను. పైనుంచి ఎంత వస్తుంది, 5.5 వస్తుందండి. ఓకేనా. దీనికి పక్కన పెట్టేస్తే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్నట్టే కదండి, 34 అంటే వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు అండి. ఇక్కడ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి పైకి. ఇప్పుడు ఇక్కడ కదా డాట్ వేస్తాం, డాట్ కుట్టు పడుతుంది, అక్కడ నుంచి మార్కింగ్ ఉంది కదా 1 ఇంచ్ మార్కింగ్, ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేయడం. ఫస్ట్ వచ్చేసి ఇది రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చేద్దామండి. ఓకేనా, ఇది అయిపోయిందా. ఇక్కడ మన ఫార్ములా ఏంటండి, ఒక 1/2 ఇంచు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే ఈ విధంగా యువతలకు మార్క్ చేసేస్తాం. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ఉక్స్ దగ్గర వచ్చేసి ఒక 1/4 ఇంచు లోపలికి మార్క్ చేస్తాం. మార్క్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే స్టార్టింగ్ ఉక్స్ పట్టుకొని ఉండడం వల్ల కూడాను మనకి షోల్డర్స్ చారవండి. అందుకోసం ఈ విధంగా 1/4 ఇంచు తీయండి. 1/4 ఇంచు తీసిన ఇక్కడ స్టార్టింగ్ ఉక్స్ కొంతమంది లూజ్ గా కూడా ఉంటుందండి. ఆ కంప్లైంట్ వచ్చిందంటే 1/2 ఇంచు కూడా తీయచ్చు, దీనివల్ల ప్రాబ్లం లేదు. ఓకేనండి, చూడండి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ టచ్ చేసేది. ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సిన నడుము కొలత అంతా 8.5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి చూడండి, 3.5. 3.5 నుంచి ఈ విధంగా మార్క్ చేస్తే ఇక్కడికి వచ్చింది 8.5. అంతేనండి. ఎంత సింపుల్ చూసేసారు కదా మీరే. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ గా కట్ చేస్తాం అనుకోండి, ఫ్రంట్ కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్ గా అయిపోద్ది. అందరికి అర్థం అవ్వాలని ఎంత సింపుల్ మెథడ్ లో చెప్తున్నాను. ఇంకా ఇక్కడ మార్క్ చేస్తాం కదా, ఇక్కడే కుట్టుబడుతుంది, అందులో ఏ డౌట్ లేదండి. ప్రతి వీడియోలో చెప్పినట్టుగా నేను ఎందుకు అని పర్టికులర్ గా చెప్తున్నానంటే, కటింగ్ అయితే పర్ఫెక్ట్ గా చేస్తారండి, కుట్టుకునేటప్పుడు పాపం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం ఇక్కడే కుట్టుబడుతుంది. బ్యాక్ పార్ట్ కి ఎక్కడ రన్నతో మార్క్ చేసాం అక్కడే కుట్టుబడుతుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎక్కడ రన్నతో మార్క్ చేస్తున్నామో అక్కడే కుట్టుబడుతుందండి, అందుకోసం. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దామండి. మీకు కావాలంటే ఇక్కడ వచ్చేసి అది మీ చాయిస్ అండి, ఈ విధంగా రౌండ్ షేప్ తీయొచ్చు. చూడండి, ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు వచ్చేసి ఇక్కడేమో స్ట్రైట్ గా తీసారు కదండి అని అంటారండి, కానీ షేప్ పట్టి కట్ చేసి కుట్టేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్ అన్న ఫీలింగే ఉండదండి. రౌండ్ షేప్ వచ్చేస్తే ప్రాబ్లం లేదు. అది మీ చాయిస్, తీసుకోవచ్చు, తీసుకోకపోయినా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇంతేనండి, చూడండి, ఇంతే. మీకు అర్థమైంది కదా ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా కష్టపడుతుంటారండి, నేను వచ్చేసి ఎవరికైనా అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్పేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను. ఇంక ఈ ఫ్రంట్ నెక్ బ్రాడ్ అనేది మీ ఇష్టం అండి, ఇంకా పావించి కూడాను వీటికి మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు.
మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు కదండి, ఇదేమో 33.5 అయితే మరి 34కి కట్ చేశారు కదా అని. సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి ఇంకా హాఫ్ ఇంచ్ అంటే ఎంత అండి, రెండు వైపులో ఒక గీత అంటే కుట్టికి ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందండి, ఇంత. దానికి ఆనిచ్చి ఇంకో కుట్టు వేసేస్తే ముందుకు సరిపోద్ది, అంతేనండి. పావించులు అట్లా కూడా అవసరం లేదు. ఒక కుట్టుకి ఇంకో కుట్టు దగ్గరగా ఫ్రంట్కి వేసేస్తే వీళ్ళకి కావాల్సిన లూజు పర్ఫెక్ట్ గా సరిపోద్దండి 33.5 అనేది. అంతేనండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకొచ్చేసి షేప్ పట్టి అండి. షేప్ పట్టి కూడా ఈజీగా ఏ విధంగా కట్ చేయాలో చెప్తానండి. ఇక్కడ చూడండి, అంటే ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక్కొక్క తీసుకున్నాం 3.5 కదా, డాట్ కుట్టేస్తాము. ఇక్కడ నుంచి చివరికి ఎంత ఉందండి, దగ్గర దగ్గర 10.5 కదా, 10.5 ఉంది. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఓకేనా, మనకి ఎంత అండి, పొడవు 10.5 వచ్చింది. నాకు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. పావు తక్కువ 11 ఇంచులు. ఎందుకు ఈ హాఫ్ ఇంచ్ అంటే, మనం కుట్టే విధానంలో ఏమన్నా డిఫరెన్స్ ఉన్నా, అంటే మనం ఇట్లా షేప్ పట్టికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి కరెక్ట్ గా పెట్టి కుట్టకపోయినా కూడాను కొంచెం ఎక్సెస్ అటు ఇటు వస్తుంది కదండి. ఎక్సెస్ వచ్చినా దాన్ని కట్ చేయొచ్చు, కానీ అదే తక్కువ అయితేను మళ్ళీ అతికేసుకోవడం కంటే ఇది బెటర్ కదా, అందుకోసమే నాకు ఇది అలవాటు, అందుకని మీకు చెప్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 4.5 ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి ఇది 4 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 3.5, ఇక్కడ నుంచి 3.5 మార్క్ చేయండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ అన్నిటికీ షేప్ ఇచ్చేయడం అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టు కట్ చేసేది. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఈ విధంగా కార్డ్ పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇంకా బ్యాక్ పార్ట్ కి ఇక్కడే కుట్టుబడుతుంది, ఈ ఫ్రంట్ కూడా ఇక్కడే కుట్టుబడుతుంది, అందులో ఏ డౌట్ లేదండి. ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి షేప్ పెట్టండి. ఇంకా ఈ మెథడ్ లో కనుక మీరు కనుక కరెక్ట్ గా కట్ చేసి కుట్టుకోవడం నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే మీరు 100% మీ ఓన్ బ్లౌజ్ అయినా సాటిస్ఫై అవుతారండి. ఈ మెథడ్ లో కనుక కట్ చేసి కుట్టుకుంటే అది నాది గ్యారంటీ. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లియర్ చేయలేదని అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. ఇంకేమైనా కటింగ్ అడిగినా కూడా నిదానంగా వచ్చేసి పేపర్ కటింగ్ చెప్తానండి. ఇంకా అడిగిన వెంటనే నేను చేయలేకపోతున్నాను, ఇంట్లో వర్క్ ఉంటుందిగా, ఈ కస్టమర్ మీరు అడిగిన వెంటనే ఇచ్చేయాలి. ఇవి చూసుకుంటూ నిదానంగా టైం వీలున్నప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి పేపర్ కటింగ్ నేను చేస్తానండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్. మీ ఓన్ బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.